గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు అయితే మాది ఫస్ట్ వ్లాగ్ వస్తుంది. మేము చిన్న అడ్వాన్స్ చేయడానికి గుడిలో వచ్చాం. సరే, ఈ వ్లాగ్ చూడండి, పూర్తిగా బాగా ఫన్ ఉండిపోతుంది. ఓకే, సో ఇదే గుడిలో ఇంకా వెళ్ళబోతున్నాం. మా అడ్వెంచర్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. మీకు దేనికోసం వెళ్తున్నాం, దేనికోసం అడ్వెంచర్ అనేది లాస్ట్లో చూపిస్తాం. ప్రస్తుతానికైతే ఇదే గుడిలో చూద్దరు కానీ చూడండి. గుడిలో చాలా బాగుంటుంది. చెప్పాలంటే చాలా ప్రశాంతంగా కొండల పైన ఉంటుంది. మా చింటుబాయ్ కొండకేస్తున్నాడు. చింటుబాయ్ పైన ఇల్లు సెట్ చేసుకున్నట్టు ఉన్నది. సరే చూద్దాం, పదండి ఇంకా స్టార్ట్ చేద్దాం. పదండి స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, వీళ్ళే మా క్రూ మెంబర్స్. ముఖ్యంగా ఈడు మా కోతి. ఈ అడ్వెంచర్కి ఈడే మా పెద్ద, ఈడే మాకు ట్రైనర్ అనమాట. నా సూత్రధారి, నా దారి. యాక్చువల్లీ ఇది మా మొదటి వీడియో. పర్లేదు, ఇలాంటివి ఇంకా బోల్డ్ వస్తాయి త్వరలో. కాకపోతే నేను కాలేజ్కి వెళ్ళిపోతున్నాను, అది వేరే విషయం. వీళ్ళు ముగ్గురు ఉంటారు, కాకపోతే వాళ్ళు చేయరు అనుకోండి, అది వేరే విషయం. టెంపుల్ చూద్దాం బాగుంది. ఇప్పుడు సో మనం దాటిసాం. సరే, ఇదే గుడిలో చూడండి, బాగుంటుంది. ఎప్పుడైనా మీరు విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్. మొత్తం కొండల మధ్యన చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. ఇప్పుడు మేము ఎక్కబోయే కొండ ఇదే, పైకి వెళ్ళబోతున్నాం అండి. చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, అయితే కోతులతో పాటు కొండ ఎక్కడానికి వచ్చాం. దేవుడికి ఎట్టిన కాయరా. ఓకే, పదండి, పైకి పదండి. ఓం నమః శివాయ. అక్కడ అయితే ఇచ్చి ఇక్కడ దేవుడికి ఎట్టేసాడు. నమస్కారం పెట్టేసుకుంటాడు. శైలి పద అట్లేదు. జాగ్రత్తగా ఎక్కడ రోయ్. మరి ఇంకా పెద్ద ఉంది అనుకుంటాను వీటి. ఇప్పుడు మేము ట్రెక్కింగ్ చేస్తున్నాం. దేనికోసం వెళ్తున్నామో మేము ఫైనల్గా చెప్తాం. వీళ్ళు చూడండి రావట్లేదు. వస్తున్నారు కోతులు వస్తున్నాయి. రాత్రి మ్యాన్ వర్సెస్ వైల్డ్ చూడడం జరిగింది. దాంతో ఇన్స్పైర్ అయిపోయి మేము ఇలాంటి వేసాలు వేస్తున్నాం. చూడండి గాయస్, జాగ్రత్త. రే జాగ్రత్త. ఇదైతే చాలా పెద్దగా ఉంది. పండు దారేది రండి రండి. ఇప్పుడు మనకు ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఇటు ఎక్కాల. సో మా ట్రెక్కింగ్ ఇప్పుడు ఇబ్బంది వచ్చింది. ఏ దారి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అన్నీ తుప్పలతో నిండిపోయాయి. క్లిష్ట పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూడాలి ఏం చేయాలి. సువే ఎక్కి పైకి ఎక్కిసా అలాగే వెళ్ళరా. అక్కడ దారుందా లేదు చూసి వచ్చే చాలు. అరే నువ్వే అందరికన్నా చిన్నోడు, నువ్వే వెళ్ళగలవు. అందుకే నిన్ను ఎక్కిస్తున్నావు. నీ మీద ధైర్యం, నమ్మకం.
జాగ్రత్త మనం ఎక్కుతాంలే. చాలా ముందు ఉందా ఉందా లాస్ట్ టైం మీరు వచ్చారు కదా లాస్ట్ టైమా 10 సంవత్సరాల ముందు కదా ఎంత అయిందో అవుతుంది కదా. అవంతి కదా వచ్చారు. ఓకే మా సేవియర్ వచ్చాడు. సో మళ్ళీ మా వేట కొనసాగింది. ఇదిగోండి ఆ గొయ్యి గురించి పట్టించుకుంటే ముందుకెళ్ళాం. జాగ్రత్తగా దారంటూ చూసుకొని వెళ్ళిపోవడమే. నాకు అనిపించట్లేదు. అంతే అంతే మనోడికి వచ్చింది. కొండ చుట్టూ తిరుగుతున్నారా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే వాటర్ ఫ్లో ఎలాగ అవుతుంది కదా. అయితే ఇదే దారి. మరి ఊరికే వచ్చేస్తాయి. మరి సువ్వి కూడా నెక్కించాలి ఫస్ట్. జాగ్రత్త జాగ్రత్త. ఓకే ఇది గుడిలో వ్యూ పాయింట్. సిద్ధు సిద్ధు చూసుకోరా. తెలీదు ఇక్కడే ముళ్ళు ఉన్నాయి. ఇదిగో ఇది ముళ్ళు. మనోడు కుక్కలు అరుతుండు. మరింత జాగ్రత్తగా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఏంటైంది? చాలా జాగ్రత్తగా ఎక్కండి. అసలు మనం వీడియో తీస్తున్నాం. సువి కూడా జాగ్రత్త జాగ్రత్త రారా. ఏదైతే అది అయింది. సో గాయ్స్ వీడియో మళ్ళీ రెజ్యూమ్ చేస్తాం. ఆగండి. సరే సగం దూరం వచ్చాం. ఏదో ఇబ్బంది పడి ముళ్ళు ఎక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో. మా వాడు విసర్జన చేస్తున్నాడు ఇక్కడ. అసలు స్వచ్ఛ భారత్ అనేది పాటించడు. ఇదిగోండి ఈడే. కాదండి ఇదంతా ఎందుకు చేస్తున్నాం అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్. మీకు లాస్ట్లో చూపిస్తాం. నాలాంటి వాడికి మంచి దారి ఇచ్చారు వీళ్ళు. ప్రస్తుతానికైతే మేము వెళ్తుంది కరెక్టా కాదో తెలీదు. నా కాల్ చిక్కిపోయింది అనుకోకండి. వావ్ మంచి దారి చూసారా. దారి చాలా బాగుంది. మా వాడు ప్యాంట్లోనే పోసేసుకున్నాడు. ఈ ప్రాసెస్లో నాకు అరగడం జరిగింది. వీఆర్ ఆల్మోస్ట్ హియర్. ఫైనల్లీ సాధించాం. మేము ఎందుకు వచ్చాం ఎక్కడి వరకు అనేది చూపిస్తాం. ఆగండి. ఇది అట్లేగండి అట్లేగండి. మా ఫాలోవర్స్ మా ఫ్రెండ్స్ చూపిస్తాం. అయితే మేము వచ్చింది దీనికోసం. ఈ ఎవరి పాదాలని అడగండి, మాకు తెలీదు. కాకపోతే దీనికోసం వచ్చాం. దీనికోసం మా క్రూ మెంబర్స్ ఇదిగోండి. ఈయనే భాస్కర్. దిస్ ఇస్ కాల్ శివాజీ అలియాస్ సుబి. దిస్ ఇస్ సిద్ధు అండ్ దిస్ మీ ప్రసాద్. ఓ సెట్ ఇక్కడ కాయిన్ ఉంది. 5 రూపీస్ కాయినా అక్కడ పెట్టే దేవుడికి. సరే దేవుడికి మేము 5 రూపీస్ ఆడుతున్నాం. ఇక్కడ ఎవడ తీయడు, కాకపోతే మేము ఆడతాం. మా వాళ్ళ ఇంకా పైకి వెళ్దాం అని అనిపోతుంది. కాకపోతే ఈ వీడియోలో మా ఇంట్లో వాళ్ళు చూస్తే మాకు బ్యాండ్ బాజా ఈరోజు వస్తూ ఉంటారు. కానీ దీని మీద ఏదో రాసి ఉంది, చూద్దాం. ఆగండి.
సంస్కృతంలో రాసింది, తెలుగులో రాసలేదు. వి శ్రీ వి చూద్దాం. శ్రీ లియా వ్రీ వి వి ఇదేదో ఉంది, సాగింద రావుతురా. అది సాకింద టావుట్ స్టార్ శ్రీ వీరస్టం వీరాష్ట్ర. ఇదేంటిది మరి? ఇది సా, ఇది దీర్ఘం. ఓకే వీరష్ట దవ్వ దా అది దీర్ఘం. దవ్వ అది. ఓకే దవ్. ఎలా అది? నాకు ఎందుకు ఇది విష్ణు పాదాలు అని అనిపిస్తుంది. అంతేరా. శ్రీ విష్ణు పాదాలు. ఓ వీడి కూడా ఇది ఫైనలీ విష్ణుమూర్తి పాదాలు అన్నమాట. శివాలయం పై కొండ మీద ఉంది. ద అడ్రస్ అయితే గుడ్లవ. పిల్లలతో ఎప్పుడు విజిట్ చేయకండి, ఇలాంటి పిల్లలతో అసలు వద్దు. ఇలాంటి పిల్లలతో అసలు వద్దు. జాగ్రత్తగా చూడండి. ఇడు మావాడు చూడండి ప్యాంట్లో వేసేసుకున్నాడు దెబ్బకి. మావాడు చిప్లు ఇప్పించాడు దేవుడి మీద భక్తితో. ఈడు ఇప్పించాడు అనుకో, నేను ఎప్పలేదు, అది వేరే విషయం. నేను మీకు మ్యాక్సిమం కనబడి వీడియోలో చూపిస్తాను. ఆడి కూడా వద్దులేండి. దండం పెట్టుకుంటారు. ఓకే వీడేవాడు నిలబడండి పైనుంచి కూడా తీస్తాను. సో ఇదే వాటర్ సోర్స్ ఎందుకు వస్తుంది ఇక్కడ నుంచి కింద పోతుందా? అయితే నాకు తెలిసి ఇంకా వాటర్ సోర్స్ పైన ఏదో ఉండుంటది. కాకపోతే ప్రస్తుతానికి ఈ మాత్రం చేసామనే ఇంట్లో తెలిస్తే మాకు తాపులు తినేస్తాం, నుంచి బయటకు వస్తారు, అది వేరే విషయం. చెప్పండి. కాకపోతే ఎందుకు వెళ్ళేటప్పుడు మాత్రం దొరికేస్తాం. చేస్తున్నాడు చిన్నపిల్లలరా, కాల్కి 5,000 ఉన్నాయని చూసుకుంటున్నాడు. ఇటు చెయ్యి ఎంత ఉంది అని చూస్తున్నాడు. పైకి వెళ్దాం కిందకి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే పైకి వెళ్దాం వద్దా అన్నట్టు ఉన్నాం. నేను వేస్తాను. పదండి అయితే నీటికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వరకు చేసింది చాలు మాకు. మళ్ళీ మేము పైకి ఎక్కాలనుకుంటున్నాం. ఏదో దోల పని చేయాలనుకుంటున్నాం. నువ్వు వెళ్ళి చూడు, అక్కడ ఇంకా దారి ఉంటే మేము వస్తాం. ఎందుకు శ్రమించడం. ఈడు మా ఊడే ట్రెక్కింగ్ మాస్టర్, ఈడే మా మార్గదర్శకుడు. ముందని చెప్పలేసుకుని ఉంటారు. మా ఊడికి బత్తి ఎక్కువ అయిపోయింది ఈరోజు. ఎందుకు బోల్ దారి ఉందంటావా? దారి నీట్గా ఉందా? పదండి ఎక్కదాం. ఈ రోజు మన రోజు బాగుందంటారా? ఇప్పుడు కిందకి వెళ్తానే తిప్పలు పడాలి. పైకి వెళ్ళా కిందకి వెళ్ళా ఒకటే పని అనుకో మనకి. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? పదండి అక్కడ వరకు వెళ్ళి వచ్చేద్దాం. ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు వెళ్ళి వచ్చేద్దాం. కాకపోతే మధ్యలో కోతులు అలాంటివి ఏమైనా ఉంటేనే మనకి బాధ. చెప్పలేము, కోతులు ఉంటాయి అంటున్నాను. దీనైతే ప్రస్తుతానికి మన ఈ రోజు మనకి కొంచెం అనుకూలంగా అనిపించట్లేదు ఎందుకో. సో జాగ్రత్తగా కిందకి వెళ్ళిపోదాం. కర్ర ఇది మా ఆయుధాన్ని మాకు అందించండి. ఓకే ఓకే గాయ్స్, నువ్వు ఫస్ట్కి వెళ్ళిపోరా. నువ్వు ముందుకు వెళ్ళిపో. సుబ్బారావు నువ్వు ఇక్కడ ఉండు. పద జాగ్రత్త పద. సో మళ్ళీ మేము పాదాలను దర్శించుకొని కిందకి వెళ్ళిపోతున్నాం. దీన్ని దర్శించడం కోసం ఇప్పటి వరకు మేము వచ్చాం. సుక్కని కొడుతుంది తినడం వెళ్ళిపోతే. వీడి హైట్కి వీడి జాగ్రత్తగా నిలిపో. షర్ట్ జారిపోయింది, సారీ జారిపోయింది అంటున్నాను, కోసిపోయింది. ఏట అవ్వలేదు, పర్లేదు. ఇదిగో నా తోట మీద. ఇప్పుడు ఆయింట్మెంట్ రాసి అలాంటివి ఏం అవసరం లేదు కానీ పద. మా వాడు ఆత్మనాదాలు ఎత్తున్నాడు. గాయ్స్ అందరూ హాయ్ చెప్పండి. మంచి వ్యూ పాయింట్లో ఉన్నాం మనం. చూడండి మా వాళ్ళే. ఇట్స్ మీ. మా వాడు ఎందుకు కడుతున్నాడు? వ్యూ పాయింట్ మాత్రం చూడండి అన్ని సాధించాలని చూస్తున్నాను. ఓకే చూద్దాం. ఓ సెట్ లాగేసింది. దేన్ని అయితే అనుకుంటున్నాను అదే జరిగింది. చాలా చెప్పాలి. జాగ్రత్త. ఇదిగోండి కెమెరాని జాగ్రత్తగా పట్టుకోండి. కెమెరాని జాగ్రత్తగా పట్టుకోండి. మీరు నువ్వు కెమెరాని అడ్డేస్తున్నావు. ఏముంది చెప్పులు వేసుకున్నావు ఫస్ట్. లేదా జాగ్రత్త కదిలితే నేను వెళ్తాను. అరే వీడియోలు నేను పడలేదు. ఎక్కరా బాబు అరలాగా
అమ్మ బుజ్జికన్నా పడితే అల్ల కింద వీడి పేరు, నీ పేరు తిరిగి చెప్పు ఇక్కడసి. నా పేరు బాజీ. అక్కర్లేదా ముళ్ళు కాదు. వెనకరా వెనకరా నాన్న వెనకరా. ఇక ఇక్కడ నువ్వు చూసుకో ముందు. చూసి ఊరు ఫైనల్గా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చాం. ఇదిగోండి ఇక్కడ మా గాయమైంది అండి. ఇదిగోండి మా నోడు గాయంతో వచ్చాడు. మా వాడు ఎన్నో భయాలు ఎదిరించుకొని వచ్చాడు. ముఖ్యంగా ప్యాంట్లో టాయిలెట్ వెళ్ళేసాడు భయంకి. చూడండి ఫైనలీ వర్త్ ఆఫ్ ట్రెక్కింగ్. చూడండి కెమెరామ్యాన్ మౌంటైన్ వ్యూ తాగేసి వచ్చాడు. ఫైనలీ పైకి వెళ్ళి కిందకి వచ్చాం. ఇప్పుడైతే నీట్గా స్నానం కాసేపు కూర్చొని స్నానం చేసి ఇంటికి వెళ్ళాలి. దాని ముందు గుడిని దర్శించుకోవాలి. గుడి చూపిస్తాం. ఇదిగోండి మా వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు. ఇంకోటి ఉంటది సైడ్ ఇదిగోండి చెప్పులు తీరా. ఇది శివలింగం. చెప్పులతో చూపిస్తుంది. కాకపోతే ఇదే గుడి అనుకోకండి, గుడి అది. పై కూడా సో ఇదిగో చూడండి మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీడు మామిడికాయ లాగేస్తున్నాడు. దేవుడి దగ్గర పెట్టింది. వీళ్ళిద్దరు చూడండి కోతే అసలు వేస్తున్నారు. ఇంక వీళ్ళు వదిలేసి మనం కిందకి వెళ్దామండి. అరే మీరు వస్తారా? సో మనం మన ట్రెక్కింగ్ పూర్తి చేసుకున్నాం. డైలీ స్నానం చేయాలి. చూడండి మా వాళ్ళు అది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. కర్ర నీట్గా జాగ్రత్త పెట్టేసుకో. సో ఇదే గుడి. చూద్దాం కనబడుతుంది. సారీ గైస్ శివలింగం చూపించలేకపోతున్నాను ఎందుకంటే గేట్లు వేస్తారు. గేట్లు అయితే వేస్తారు మరి ఇంకా అట్లా ఏం చేయలేం. చూద్దాం. ఈ అలా చూడండి ఇంకా కోతేసలు వేస్తున్నాడు. ఈడు మామిడికాయలు దొంగ మామిడికాయలు వేసేస్తున్నాడు ఊరికే దేవుడి దగ్గర ఎట్టుండి. వచ్చి ఈ లోపల గుడిలో నుంచి అలా అక్కడ దారి పారుతుంది. ఇక్కడ దారి పారుతుంది చూడండి. అదే ఇలాగ వస్తుంది. సో ఇలాగ వస్తుంది. ఇక్కడ స్నానం చేయాలన్నమాట. సరే అయితే అయిపోయింది. నీట్గా స్నానం చేస్తాం వెళ్ళిపోతున్నాం. వెళ్ళే ముందు ఇక్కడ ఒక గుడి ఉంది దాన్ని కూడా చూసి వెళ్ళిపోదాం. సరే ఇవే మా వెహికల్స్ దీని మీద వచ్చాం. వాళ్ళే చదువుకుంటున్నారు. ఈలోపు చాలా ఉన్నాయి. అయితే చూద్దాం ఇప్పుడు ఈ గుడిని చూద్దాం. మా వాడు పెద్ద పొడిగాళ్ళు వెళ్ళిపోతున్నాడు. తోలుపు పెట్టుకున్నాం. ఈ క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా వాడికి అప్పుడప్పుడు అలాగే పిచ్చెక్కుతుంది పట్టించుకోకండి. ఇది ఏం కూడా ఇప్పుడు వరకు మేము కూడా చూడలేదు అనుకోండి. అది వేరే విషయం. మా వాడు చెప్తాడు అన్ని బాగానే చెప్తాడు కానీ ఏదో వీడికి తెలీదు. ఏదో వచ్చేలా వచ్చేవరా అరే గరుత్మంతుడు రైతను గరుత్మంతుడు
అతను గౌరవమంతుడు అంటే విష్ణుమూర్తి అయ్యి ఉంటారు. వెంకటేశ్వర స్వామి. బంగారం అగో బంగారంతో చేసింది కదా, బంగారంతోనే కదా అసలు చేసింది. గంధం రాస్తారా? ఇది సింహాచలంలో చేసినట్టుంది, అలాగే చేసి. ఓకే చూపి నాకు కొంచెం ఆల్రెడీ. మీకు మ్యాగీ ఓకే గాయస్, అయితే అయిపోయింది ఈరోజు, ఇలాగ అయిపోయింది. సో గాయస్, అయితే ఈరోజు మా అడ్వెంచర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్నానం చేస్తాం, దండం పెట్టుకున్నాం, వెళ్ళిపోతున్నాం. నా బుట్ట అడగండి, ఇప్పుడే జరిగిపోయింది. సో చెప్పట్లేదు, ఇవన్నీ వెళ్ళిపోతున్నాం. బాయ్ చెప్పండి గాయస్. మా వాడు బాయ్ చెప్పండి. బాయ్ చెప్పండి. బాయ్. ఇటు చెప్తున్నాను. ఓకే బాయ్ గాయస్, సైనింగ్ ఆఫ్.